ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయాను. ఆయన పోలీస్ అధికారులతో అందరితో కూడా మాట్లాడారు. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్న దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి బాధ్యుల్ని చర్యలు తీసుకోవాలనేది ఒక విధానం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలుడు చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు. అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి ఇప్పుడు డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరపున వారి కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి రావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా వారి కుటుంబంకి ఇంకేమన్నా ఏమేం చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరినారు, అసెంబ్లీ నుంచి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తాం. ఈరోజు అత్యంత బాధాకరమైన రోజు. 9వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే కుర్రోడు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్కూల్ కట్టుబడి పైనబడి చనిపోవడం దురదృష్టం. గత నెల రోజుల ముందర ఇక్కడికి రావడం జరిగింది. శ్రీధరన్న ఎమ్మెల్యే శ్రీధరన్న గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం సగం నిలిపివేయడం కరెక్ట్గా లేదని చెప్పాము. ఫండ్స్ సమీకరిస్తున్నాం, ఇంకో నెల రోజుల లోపల ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేస్తామని జరిగింది. గంటల వ్యవధిలో అప్రమత్తమైన అధికారులకి, మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి గారు కూడా స్పందించి వెంటనే వారికి నష్టపరిహారం అందించారు. ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మనకి డేంజర్ బెల్ లాంటిది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. డేంజర్ బెల్ లాంటిది. ఇట్లా నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు, వాటిలన్నిటికాడ కూడా కంచెలు వేయడం, పిల్లలు అటు పోకుండా చూడడం వంటివి చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని, మా శ్రీధర్ అన్న గారిని అందరినీ కోరుతున్నాను. నాడు నేడు పథకం కింద పని చేసుకునే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు పని చేసుకుంటూ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. పనులు చేసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు అనే బాధ మనం జీర్ణించుకోలేండి. వాళ్ళ భవిష్యత్తు కోసం కలలు కానీ ఇక్కడ పంపించారు. ఆ భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది. ఖచ్చితంగా కూడా అధికారులందరూ కూడా స్పందించి నాడు నేడు పథకం కింద ఆగిపోయిన పనులన్నిటికీ కూడా ఫండ్స్ సమీకరించే వరకు, ప్రభుత్వం ఫండ్స్ సమీకరించే వరకు వాటికి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. కేఎన్ఆర్ పాఠశాలలో మరి ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవి రేపు మంత్రి గారి చేతుల మీదుగా చెక్ని వారికి అందజేస్తారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటన. కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే ఒక విద్యార్థి స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి. స్కూలు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దానికి సంబంధించిన లింటల్ స్లాబ్ పట్టుకొని దాని కింద స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన సంఘటన 4 గంటలప్పుడు జరిగింది. 4 o'clockకి స్కూల్ అవర్స్ అయిపోతాయి. సో ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, బలానా సంఘటన ఇక్కడ జరిగిందని. రష్ టు హియర్. ఇప్పుడు 4:05 నేను ఇక్కడికి వెంటనే వచ్చేసాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. సో ఈ సంఘటన జరగంగానే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మా ఆర్జేడి స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే మా సెక్రటరీ సార్కి, అట్లాగే మన గౌరవ మినిస్టర్ గారి సార్కి, ఎమ్మెల్యే వీళ్ళందరి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. సో గౌరవ కలెక్టర్ గారు మరి సారు వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో మనము 3 to 4 lakhs వరకు అరేంజ్ చేసేద్దాము. అట్లాగే ఇంకా నెగోషియేషన్స్ ఆ తల్లిదండ్రులతో కలిపి ఇంకా ఏదన్నా వాళ్ళకి
ఈ ఫ్లాట్గా హౌస్ ఫ్లాట్గా లాంటిది ఏదైనా ఉంటే మనం కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దాము అని సారు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.